ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అన్ని పెద్ద సినిమాలాగానే ఓజీ కూడా రిలీజ్ అయిన 4 వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 23న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ ఓజీ థియేటర్స్ లో ఎంత కలెక్ట్ చేసింది? హ్యావ్ ఎ లుక్. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఓజీ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ముందు రోజు రాత్రి వేసిన ప్రీమియర్స్ ఫస్ట్ డే వసూళ్లే 154 కోట్లు. ఆ తర్వాత 18 రోజులకు 142 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఖుషి అయినా పెంచిన టికెట్ రేట్స్ థియేటర్స్ కి రాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని అడ్డుకున్నాయి. లేదంటే రన్నింగ్ బాగుండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఓజీ కలెక్షన్స్ దాదాపు ఎండింగ్ వచ్చేసాయి. ఓటీటీలోకి వచ్చేలోపు ఇంకో 1-2 కోట్లు మాత్రమే రానున్నాయి. దీపావళికి 4 చిన్న చిత్రాలే వస్తున్నా క్రేజ్ ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఓజీపై పడనుంది. ఎంత కలెక్ట్ చేసినా దీపావళి వరకే. ఓజీ 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే 2 రికార్డ్స్ రౌండ్ అప్ అవుతాయి. వరల్డ్ వైడ్ గా 296 కోట్ల గ్రాస్, 179 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇంకో 4 కోట్లు వస్తే 300 కోట్ల మార్క్ దాటుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓజీ 19 రోజుల్లో 198 కోట్ల గ్రాస్, 132 కోట్ల షేర్ వచ్చింది. 200 కోట్ల మార్క్ కు దగ్గరలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 19 లక్షలు మాత్రమే రాబట్టింది. మున్ముందు సింగిల్ డిజిట్ కి పడిపోనుంది. దీపావళి సినిమా సందడి మొదలైతే ఓజీ థియేటర్స్ నుంచి వచ్చేది చాలా తక్కువే. ఓవర్సీస్ లో ఊహించని కలెక్షన్స్ ఓజీకి కలిసొచ్చాయి. సినిమాను 174 కోట్లకు అమ్మితే 179 కోట్లు వచ్చింది. ఏపీ, తెలంగాణలో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా ప్రాంతాల్లో వెనుకపడినా ఓవర్సీస్ లాభాలు కవర్ చేసి ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ ని దాటేసి లాభాల బాట పట్టింది.